తాండూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సమావేశంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు లొంకా నరసింహులు టీఆర్ఎస్ నాయకులపై తీవ్రంగా విమర్శలు చేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాండూరు ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే టీఆర్ఎస్ నాయకుల లక్ష్యమని, వారి పాలనలో తాండూరు అన్ని విధాలుగా నష్టపోయిందని లంకా నరసింహులు ఆరోపించారు. ప్రస్తుతం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి భయపడి దాన్ని జీర్ణించుకోలేకనే టీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. వాళ్లకు విమర్శించే అర్హత లేదు అని కూడా ఈ మీడియా పరంగా చెప్తున్నా. ఎందుకంటే తాండూరు అంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్. దాన్ని మీరు గత 10 సంవత్సరాలు మురం దందాలు, ఉస్క దందాలు, డ్రగ్స్ దందాలు, గాంజాయి దందాలు అన్నింటినీ కూడా ప్రోత్సహించి తాండూరుని భ్రష్టు పట్టించినారు. భ్రష్టు పట్టించడమే కాకుండా తాండూరుని దిగదార్చినారు. అదే మా గౌరవ ఎమ్మెల్యే గారు తాండూరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటల్లో 12 గంటలు ఒక తాండూరు పైన కేటాయించి తాండూరు మీద దృష్టి పెట్టి, వారంలో 7 రోజులలో 4 రోజులు తాండూరు పైన దృష్టి పెట్టి తాండూరు ఎట్లయితే బాగుపడుతుంది, వీళ్ళు చేసిన అరాచకాలు ఎట్లా బాగుపోతాయి, తాండూరు ప్రజలు ఎట్లా సుఖంగా ఉంటారని చెప్పి రాత్రి పగలు కష్టపడుతున్న ఘనత మా మనోహర్ రెడ్డి గారు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక ఏవేవో పెద్ద మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని చెప్పి కూడా ఖబర్దార్ అని కూడా నేను ఈ సభగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు టైం చెప్పండి, డేట్ చెప్పండి, మీరేం చేసారు, మేమేం చేసినాం, ఒక కోటపల్లి ప్రాజెక్టు సరిపోతుంది మీకు మీరు చేసిన అభివృద్ధికి. ఈ రోజు జరుగుతుంటే బ్రహ్మాండమైన వర్కులు నడుస్తున్నాయి. అదొక అభివృద్ధి చాలని చెప్పి కూడా నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా గౌరవ డిసిసి దారాసింగ్ అన్న గారి పైన చాలా రకాలుగా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. నేను వాళ్లకు ఒకటే హెచ్చరిస్తున్నా, ఒక గిరిజన బిడ్డ ఉండి ఒక గిరిజన బిడ్డ డిసిసి అవడం ఇష్టం లేక మీకు ఆయనపై ఆ రకంగా మాట్లాడడం సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తూ, ఆయన ఒక వార్డు మెంబర్ నుండి ఒక వికారాబాద్ జిల్లా వరకు వెళ్ళిందంటే ఆయన సత్తా ఏందో అక్కడనే అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక 2 సార్లు జెడ్పీటీసీ, 2 సార్లు ఎంపీపీ, ఒక ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్, ఏ ఎలక్షన్ ఏదైనా అది దారాసింగ్ కే సొంతం. పెద్దెమ్మల మండలంలో ఎట్లాంటి ఎలక్షన్ కానీ కాంగ్రెస్ కే సొంతం, అది దారాసింగ్ అన్నకే సొంతం. రాసి పెట్టుకోండి. ఇంతవరకు కూడా పెద్దెమ్మల మండలంలో ఒక ఎంపీపీ కాలే, కాంగ్రెస్ పార్టీ తప్ప ఒక ఎంపీపీ గాని ఒక జెడ్పీటీసీ గాని వేరే ఏ పార్టీ కూడా జెండా ఎగరలేదంటే ఒక దారాసింగ్ గారి ఘనతది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొంతమంది ఇంకా అక్కడ అమ్ముడు పోయిండు, రమేష్ మహారాజ్ దగ్గర అమ్ముడు పోయిండు, మన రోహిత్ రెడ్డి దగ్గర అమ్ముడు పోయిండు, గౌరవ మనోహర్ రెడ్డి గారి దగ్గర అమ్ముడు పోయిండు. అమ్ముడు పోయిన సంగతి మీకెట్లా తెలుసు? చూసిండ్రా మీరు? సరే, ఎవరు ఎక్కడ అమ్ముడు పోతున్నారో అందరికి తెలుసు. నేను అమ్ముడు పోతున్నారు అంటున్నారు కదా, మీరు టైము డేటు చెప్పండి. ఏ గుడికి వెళ్దాం? గౌరవ మా దారాసింగ్ అన్న కుటుంబ సభ్యులతో సహా పచ్చి బట్టలతో పసుపు నీళ్లతో ఏ గుడి మీద పోయి నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరి దగ్గర అమ్ముడు పోయే చరిత్ర నాది కాదని చెప్పి అక్కడ దేవుని మీద ప్రమాణం చేస్తాం. మీరు చెప్పండి, మీకు నైతికంగా విలువలు ఉంటే. మేము కూడా ఎన్ని పార్టీలు మారి ఎవరిని కూడా ఎక్కడ బ్లాక్ మెయిల్ చేయలే, ఎక్కడ ఇది చేయలే. మేము కూడా 1 రూపాయి తీసుకోవాలని వస్తారా చెప్పండి. డేటు టైం మీరే చెప్పండి అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక గిరిజన బిడ్డ ఈ రోజు అంత స్థాయికి ఎదిగించి హర్షించడానికి పోయి మీరు ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు. ఇంకా చాలా వస్తాయి. మేము కూడా రాజకీయాలు అన్నప్పుడు ఎవరు ఎంత ఉండాలో అంతే ఉండాలి. వ్యక్తిగతంగా విమర్శించుకోరాదు. ఇంకా ముందు కూడా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాం.